నిర్గమాకాండము 14వ అధ్యాయము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. పేజీ నెంబరు 56. ఆ బయట ఉన్న పిల్లలు బయట పంపించేసేమ్మా, ఇక్కడికి వచ్చి అలరి చేస్తున్నారు. 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడని ఇశ్రాయేలుతో చెప్పుము. బ్రదర్ చదవట్లా, చదువుతున్నారా? పెద్ద చదవండి, నోరెత్తి చదవండి. నోరెత్తి చదివితే నాకు వినపడదు. వీళ్ళ మాటలు వినపడుతుంది కదా, మీరు వినపడతా. మరలా చదువుకుందాం. 15వ వచనం, 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడని ఇశ్రాయేలుతో చెప్పుము. ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్న మా ప్రభువా, ఇప్పటి వరకు కీర్తన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. ఈ వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా నీచుని అయోగ్యునైన నన్ను జ్ఞాపకం చేసుకుని కనికరించి నన్ను నీ అర్హమైన పాత్రగా నన్ను బలపరిచి వాడుకో ప్రభువా. యోగ్యమైన రీతిలో నీ శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి నాతో ముచ్చరించి మాట్లాడి యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందేవాడికి ఉన్నట్లు కృప చూపించవలసిన వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడని ఇశ్రాయేలీయులతో చెప్పుము. సాగిపోడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. సాగిపోడు ద్వారా వచ్చే మేలులా లేకపోతే కీడా? మేలు. మోషేతో దేవుడు చెబుతున్నాడు, మోషే ఎందుకు నువ్వు నాకు మొరపెడుతున్నావు? సాగిపోండి, ఇశ్రాయేలుతో చెప్పు సాగిపోండి అని. మీరు ఆగిపోతే ఎవరు వస్తారు మీ మీదకి? ఐగుప్తీయులు వస్తారు. మరలా మీరు మిమ్మల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతారు. మీరు సాగిపోండి అని చెప్పి మోషేతో దేవుడు చెప్పాడు. మోషే ఏం చేస్తున్నాడంటే, సాగిపోకుండా ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు చెప్పాడు కదా, ప్రార్థన చేయటం అయిపోయింది. ప్రార్థన చేయటం అయిపోయింది అంటే అక్కడ ఏం చేయాలి? సాగిపోవాలి. ఇప్పుడు ఏం చేశాడు ఈయన? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే ఇక ఎప్పుడు సాగిపోతాం? అందుకని ఇంకేమన్నాడు ఇక్కడ, మోషే నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోడు అని ఇశ్రాయేలుతో చెప్పమన్నాడు. వీళ్ళారా, ఈనాడు మన జీవితంలో ఏం చేయాలో తెలుసా? సాగిపోవాలి. ఆగిపోతే ప్రమాదము, సాగిపోతే క్షేమము. ఆగిపోతే ప్రమాదము, సాగిపోతే క్షేమం. ఈనాడు మనము ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో అలా చెప్పబోతే ఆగిపోయేవాళ్ళు. ఎర్ర సముద్రమును దాటేవాళ్ళే కాదు. ఇక్కడ వాళ్ళల్లో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎవరు? ఐగుప్తులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. గుర్రాలు వేసుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇలా గుర్రాలు ఉన్నాయా? ఇలా గుర్రాలు లేవు. ఏ నడక? కాలినడకతో వెళ్తా ఉన్నారు. కాలినడకతో వెళ్తా ఉంటే వాళ్ళ గుర్రాలు వేసుకుని పరిగెత్తు, ఆ గుర్రాల మీద స్పీడ్గా వచ్చేస్తా ఉంటే అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎక్కడికి వచ్చేస్తున్నారు? మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. పండి సాగిపోండి అన్నప్పుడు అప్పుడు మోషే అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, పండి సాగిపోండి అన్నప్పుడు సాగిపోయారు కానీ ఆగిపోలా. సాగిపోయినప్పుడు ఏం దాటారండి? ఎర్ర సముద్రం దాటారు. సాగిపోయినప్పుడు ఎర్ర సముద్రం దాటారు.
వాళ్ళే సాగిపోకుండా ఎర్ర సముద్రం దాటే వాళ్ళే కాదు. ఈనాడు మన జీవితంలో కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఒక పని నువ్వు తలబెట్టుకున్న తర్వాత, ఒక పని నిర్ణయించుకున్న తర్వాత, ఒకటి చేద్దాం అనుకున్న తర్వాత, దైవ చిత్తానుసారంగా చేద్దాం అన్న తర్వాత దాన్ని ఏం చేయాలమ్మా? చెయ్యాలి. ఆగిపోకూడదు. ఆగిపోతే ఎంతో నష్టం జరిగింది. సాగిపోతే ఎంతో మేలు క్షేమం దొరికింది. తెలుసా? ఈనాడు మన జీవితంలో ఆత్మీయంగా చూస్తే సాగిపోతున్నామా, ఆగిపోతున్నామా? సాగిపోతున్నామా, ఆగిపోతున్నామా? సాగిపోతే ఎలాగుండిద్ది, ఆగిపోతే ఎలాగుండిద్ది? రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆగిపోవటానికి కొన్ని కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు దేనికై అంటే ఆగిపోవటానికి, ఎవరితో ఉంటే ఆగిపోతామో తెలుసా? ఎవరితో ఉంటే సాగిపోతామో తెలుసా? రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ 20వ అధ్యాయము 20వ అధ్యాయము 27వ వచనం. 20వ అధ్యాయం 27వ వచనం చదవండి. 27 నుంచి 30 దాకా. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారు సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవంతో మరలవలనని యూదా వారును యెరూషలేము వారును వారందరికి ముందుగా యెహోషాపాతు సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు స్వరమండలమును సితారాలు వాయించుచు బోర్లు ఊదుచు వచ్చిరి. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని జయస్తుల దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవునిపై వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారికి జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా ఉండునమ్మా. ఆగిపోడుదా, సాగిపోడుదా? నిమ్మలంగా ఉంది రాజ్యం. సాగిపోడుదా, నిమ్మలంగా ఉంది రాజ్యం. సాగిపోయారు. ఎక్కడ సాగిపోయారండి? యెరూషలేములోకి వెళ్ళారంట. ఎందుకు వెళ్ళారు? స్వరమండలో సితారాలు వాయించచ్చు. అబ్బా, ఏం చేశారమ్మా? ఏం చేశారు? స్వరమండల సితారాలు వాయించచ్చు. వీళ్ళ స్వరమండల సితారాలు, తంబూరు సితారాలు ఇవన్నీ కూడా వాయిస్తుంటే యుద్ధం ఎవరు చేశారంటే శత్రువులతో. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆయన ఏం చేశారు? వీళ్ళ స్వరమండల సితారాలు అంటే యెహోషాపాతు ముందు సాగిపోయాడు. యెహోషాపాతు వెనకాల ఎవరు వెళ్ళారమ్మా? జనులు వెళ్ళారంట. ఇశ్రాయేలీలు, జనులు, యోధావారు వీళ్ళందరూ ముందు సాగిపోయారంట. వెళ్తే ఉన్నప్పుడు అక్కడ ఒక మాట ఉంది కదా, ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? 28వ వచనంలో వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు స్వరమండలంలో సితారాలు వాయించచ్చు బోరలు ఊదుచు వచ్చిరి. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ విని దేవుని భయము ఏమొచ్చిందమ్మా? వారందరి మీదకి వచ్చిందంట. చూడండి, ఎవరందరి మీదకి వచ్చింది? శత్రువుల మీద. శత్రువులు అందరు భయపడ్డారంట. అరే, ఈ యెరూషలేము యొక్క దేవుడు, యెరూషలేములో ఉన్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదయ్యా. ఈ దేవుడు తన ప్రజల పక్షాన్ని ఉంటాడు కనుక మనం ఎవరు? మనం అయితే శత్రులము. వాళ్ళెవరు? యెరూషలేము యొక్క ప్రజలు. ఇప్పుడు వాళ్ళతో మనం యుద్ధానికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడు? మనతో యుద్ధం చేస్తాడా? ఈ పని మనకొద్దని చెప్పి వాళ్ళకు భయం వచ్చేటట్టు చేశాడంట. ఎవరికమ్మా? శత్రువులకు భయం వచ్చేటట్టు. ఎవరు చేశారు? వీళ్ళు ఏం చేయాలా? ఎవరు ఏం చేయాలా? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? వాళ్ళు పుట్టుకున్నారు ఒకటే. ఏందమ్మా?
కంజీరు పుట్టుకునే వాళ్ళు కంజీరు పుట్టుకున్నారు, సితారాలు వాయించారు సితారాలు వాయించారు, డ్రమ్ము కొట్టేవాడు డ్రమ్ము కొట్టాడు. వీళ్ళందరూ ఈ పని చేస్తుంటే దేవుడల్లా ఏ పని చేస్తున్నాడు? ఆ పని చేస్తున్నాడు. చూశారా? మనం చేయాల్సింది ఏంది? దేవుని యొద్దకు ముందుకు ఆయన యెరూషలేములో ఉన్న మందిరంలోనికి మనము వచ్చి ఏం చేయాలమ్మా? తంబూరా సితారాలు మనం ఏం చేయాలి? వాయించాలి. అది నువ్వు ముందుకు సాగిపోతే దేవుడు నీతో కూడా ఉంటాడు. అంతేనా? నువ్వు ముందుకు సాగిపోతే దేవుడు నీతో ఉంటాడు. నువ్వు ఆగిపోతే దేవుడు నీతో ఉండడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ముందుకు సాగి వచ్చారు కనుక వాళ్ళకి భయం వచ్చింది. అంతేకాకుండా యెహోషాపాతు రాజ్యం అంట ఏముందమ్మా? నిమ్మలంగా. చూసారా ఎంత బాగుందో తెలుసా? ఎంత నిమ్మలంగా ఉందో తెలుసా? యెరూషలేము యొక్క పట్టణం, ఆ రాజ్యం ఎంత నిమ్మలంగా ఉందో. ఎప్పుడండి? ఎప్పుడు నిమ్మలంగా ఉండిద్ది? ముందుకు సాగిపోయినప్పుడు నిమ్మలంగా ఉండిద్ది. ఎప్పుడైతే నువ్వు ముందుకు సాగిపోతావో, ఎప్పుడైతే నువ్వు ముందుకు సాగిపోతావో అప్పుడు నీవు, నీ కుటుంబం, నీ సంఘము కూడా నిమ్మలంగా ఉండిద్ది. నువ్వు ఆగిపోతే గనక అక్కడ శత్రువులు ఏం చేస్తారమ్మా? దొరబడతారు. అంతేనా కాదా? శత్రువులు దొరబడతారు. నువ్వు సాగిపోకుండా ఉంటే కనుక శత్రువులు దొరబడతారు. నువ్వు సాగి వస్తే కనుక శత్రువులు రాలేరు. ఎందుకో తెలుసా? నీ పక్షాన. అందుకనే ఒక మాట ఉంది కదా, మీ పక్షమున ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే, అది మీ పక్షాన ఉన్నవాడంట లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మన దేవుడు ఎలాంటివండి? గొప్పవాడు. మన పక్షాన ఉన్న దేవుడు. మరి ఈ గొప్పవాడైన ఈ దేవుని యొద్దకు ఏం రావట్లేదు? మనం సాగి రావట్లేదు. ఏమా? సాగి రావట్లా. నయోమంది ఏమంది? నా దేవుని దగ్గర నేను సాగిపోతానమ్మా. ఎక్కడున్నా కాంచి నాకేమయ్యారు? నా భర్త చచ్చిపోయాడు, 2 కొడుకులు చచ్చిపోయారు. ఎక్కడుంటే నాకు ఎంత నష్టం వచ్చిందో, నేను ఎక్కడ ఉన్నాను వెళ్ళిపోతా. ఎక్కడికి? బెత్లెహేముకి వెళ్ళిపోతున్నాను. ఎక్కడుంటే నేను కూడా చచ్చిపోతా. ఏమైతా? ఎక్కడుంటే నేను కూడా చచ్చిపోతా మోయాబులు ఉంటే. అందుకని నేను ఎక్కడ వెళ్ళిపోతా తెలుసా? బెత్లెహేముకి వెళ్తున్నా. వస్తారా మీరు? వస్తారా కోడలారా? వస్తారా అంటే వస్తామని చెప్పి ఇద్దరు బయలుదేరారు. అంతేనా? ఇద్దరు బయలుదేరారు. కొంత దూరం రాగానే ఓర్పాకు గుర్తొచ్చింది. ఏది? తన దేశం గుర్తొచ్చింది, తన ప్రజలు గుర్తొచ్చారు. కానీ రూతుకు మాత్రము గుర్తు రాల. ఏమతో సాగిపోతే రూతు అనుకుందామో, ఏమతో సాగిపోతే నాకెంత మేలు అనుకున్నాము. కానీ ఓర్ప మాత్రం ఏమతో సాగిపోతే ఈ ముసలది, ఆ ఎదవరాలు ఎక్కడ తీసుకొచ్చి పెట్టింది నాకే కాదు మరి ఆ తోడుకోళ్ళకి ఎక్కడ తీసుకొచ్చి పెట్టింది. ఈ తీసుకెళ్తుంది, ఎక్కడికో తీసుకెళ్తుంది. అక్కడ మేలుందో లేదో, ఆశీర్వాదం ఉందో లేదో, పోషించబడటమో లేదు అని చెప్పి ఏమనుకుని ఆలోచన చేసుకుని ఏం చేసిందంటే, అమ్మా మీరెందుకు నా ఎంట రావటం? నేను ముసలిదాని కదా, ఎందుకమ్మా మీరు నా ఎంట రావటం అంటే ఛాన్స్ దొరికింది. ఎవరికి? ఓర్పకి ఛాన్స్ దొరికింది. మనకు కూడా కొన్నిసార్లు ఛాన్స్ దొరికింది. ఏమండి? కొంచెం లూజ్ ఇచ్చామంటే అబ్బా చూసుకో ఛాన్స్ దొరికిందని తప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆమెకి ఇద్దరినే అంది. నా దగ్గరికి వచ్చి ఏముందమ్మా, నేను ఏం చేయగలను, నాకేమైనా పిల్లలు పుడతారా, ఏం చేయగలను అని చెప్పి వాళ్ళతో అంటే ఏమో ఛాన్స్ దొరికిందని వెళ్ళిపోయింది. ఏమో ఛాన్స్ వచ్చింది కానీ చెప్పండి, వచ్చింది కానీ ఉపయోగించుకోవాలా? వెళ్ళటానికి ఛాన్స్ వచ్చింది కానీ ఉపయోగించుకోవాలా? ఎందుకు ఉపయోగించుకోలేదమ్మా? ఎందుకు ఉపయోగించుకోవాలా? చెప్పండి అమ్మా, ఎందుకు ఉపయోగించుకోలేదు? అయ్యో, ఉపయోగించుకున్నట్టు మోయాబులోనే ఉండిపోయేది. మోయాబులోనే ఆ కరువులో ఉండిపోయేది, ఆ పాపంలో ఉండిపోయేది. అందుకని ఆమెకు వచ్చిన ఛాన్స్ను ఉపయోగించుకోకుండా మరి
నయోమి చెప్పిన దానికి నిరాకరించి నేను నీ అమ్మటేనే వస్తా అంది. నేను నీ అమ్మటేనే వస్తా, నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ఉన్న చోటే ఉంటా, నువ్వు సాగిపోయిన చోటకే సాగిపోతా, నువ్వు తిన్నాదే తింటా, నువ్వు పడుకున్న చోటే పడుకుంటా, ఎక్కడుంటే అక్కడే ఉంటా, నువ్వు సస్తే నేను కూడా సస్తా అని చెప్పి ఆమె అంటూ వచ్చేసరికి నయోమితో పాటు రూతు కూడా సాగి వచ్చింది ద్వారా ఓర్ప ఆశీర్వదించబడిందా? రూతు ఆశీర్వదించబడ్డారా? రూతు ఓర్ప పేరు ఇక లేదు. అమ్మా, నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలన్నా, నీ పేరు జీవ గ్రంథంలో చివరి వరకు ఉండాలన్నా నీవు ఎలాగుండాలంటే రూతులాగా ఉండాలి, రూతులాగా సాగిపోవాలి. ఇశ్రాయేలు ప్రజలు యోధావారిలాగా సాగిపోవాలి. సాగిపోవడం ద్వారా వారికి మేలు దొరికింది, రాజ్యం నిమ్మలగా ఉంది. ఈమె సాగిపోవడం ద్వారా ఏం పొందుకుందండి? ఆశీర్వాదం పొందుకుంది. ఇశ్రాయేలు జనాంగంలోనికి ఆమె పేరు చేర్చబడింది. మరి మన పేరు కూడా చేర్చబడింది. కానీ అప్పుడప్పుడు ఏం చేస్తాం? అప్పుడప్పుడు సాతాను నీ చీర చెంగు పుట్టుకు వెనకలాగిద్ది, పురుషులనైతే కాళ్ళ పుట్టుకుని వెనకలాగిద్ది. తెలుసా? సాతాను నీ చీర చెంగు వెనకాల ఏలాడుతుంది కదా, ఏలాడుతున్న చెంగు పుట్టుకు లాగిద్ది. ఎక్కడికి వెళ్ళేది రా అని చెప్పి దానికి. పురుషులు కానీ యవనస్తులు కానీ అందరం ఏం చేసిందో తెలుసా? ఈ కాళ్ళ పుట్టుకుని వెనకలాగేసింది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏముంది? దేవుని మాటలే కదా, నా దగ్గర ఉండి సంతోషంగా ఉండిద్ది అంటే మనం ఆ లాగంగానే ఏం చేస్తాము? అబ్బా లాగింది కదా, ఆగిపోవడం మేలు అనిపించింది కదా, ఆగిపోవడం మేలు అనిపించింది. అది మేలు కాదండి. ఆగిపోతే ఎంతో నష్టం ఉన్నది. ఆగిపోతే నీకు ఆశీర్వాదం ఉన్నదు, సాగిపోతేనే ఆశీర్వాదం. ఎన్ని కష్టాలు వస్తాయండి సాగిపోయేటప్పుడు? ఎన్ని కష్టాలు వస్తాయి చెప్పండి? పెళ్లి చేసుకున్నవాడు యవనస్తుడు, ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే ఒక కొడుకులకి కానీ కూతుర్లు కానీ ఏం చేస్తారు? ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఒక 5-6 నెలలు సంవత్సరం పాటు ఏం జరిగిద్దంటే ఒక ముందుకు సాగిపోతా ఉండిద్ది. అట్లా సాగిపోతున్న సమయంలో ఒక సంవత్సరం లోపే, సంవత్సరం దాటిన తర్వాతే, ఇప్పుడు సంవత్సరం కాడ ఉండలేదు కానీ 6 నెలలు దాటంగా వచ్చేస్తాం. ఏంటి? భార్య భర్తలు ఆగిపోవటాలు ఉంటున్నాయి. ఇప్పుడు కుటుంబం సాగిపోతే, కుటుంబంగా సంసారం ముందుకు సాగిపోతే మేలా, ఆగిపోతే మేలా? చెప్పండి అమ్మా. ఆగిపోతే మేలా, సాగిపోతే మేలా? ఎప్పుడైనా ఒక భార్యాభర్తలుగా చేయబడిన తర్వాత వారు ముందుకు సాగిపోతా ఉంటే ఆ కుటుంబం ఎలాంటిదంటే మేలుకరమైన కుటుంబం, సంతోషకరమైన కుటుంబము. ఆ కుటుంబము అబ్రహాం కుటుంబం లాంటిది కుటుంబం అయింది. ఆ కుటుంబం ఎలాంటిదంటే ఆ కుటుంబము శ్రేష్టమైన కుటుంబం అయింది. ఇప్పుడు ఆగిపోయారనుకో ఈ కుటుంబంలో అందరూ సాగిపోతుంటే ఊరు తలదూర్చరు. ఆగిపోతేనే ఏమైద్దమ్మా? ఆగిపోతేనే తల దూరుస్తాం. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెళ్లి అయిన వాళ్ళైనా పెళ్లి కానోళ్ళైనా, దేవుని ఇంట్లోనికి వచ్చే వాళ్ళైనా, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళైనా, రక్షించబడ్డ వాళ్ళైనా, రక్షణ లేని వాళ్ళైనా ఎప్పుడైనా సరే నువ్వేం చేయలేదు తెలుసా? ముందు సాగిపోతా ఉండాలి. ఆగిపోమాక. ఎప్పుడైనా నీకు క్షేమము జరిగిద్ది, నీకు మేలు కలిగిద్ది అనుకుంటే ముందుకెళ్ళిపో, ఆగిపోమాక. అది ప్రార్థన చేసుకో, ప్రభా నన్ను ముందుకెళ్ళమంటావా, ఆగిపోమంటావా, సాగమంటావా, ఆగమంటావా, ఏం చేయాలి ప్రభా? ఇదిగో నేను ఉద్యోగానికి వెళ్తున్నా, వెళ్తున్నా, ఆగమంటావా, వెళ్ళమంటావా? ప్రభా ఈ పని నిమిత్తం వెళ్తున్నా, వెళ్ళమంటావా, ఆగమంటావా? ప్రభా ఈ సంవత్సరము ఇదిగో ఈ పంట వేస్తున్నాను, అయ్యా ఏ పంట వేయాలి, దాంట్లో మరి మేలుకరమైందా లేకపోతే ఏది వేయాలి నాకు తెలియచే ప్రభా అని చెప్తే దేవుడు ఏం చేస్తాడమ్మా? ముందుగానే అన్ని తెలియజేస్తాడు. అందుకని మన జీవితంలో
ఎప్పుడైనా మనం ముందుకు సాగేటప్పుడు సాగిలి పడి ప్రార్థన చేయాలి. సాగిలి పడి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు తెలియజేస్తాడు తేటగా. ఇక్కడ సాగిపోయేసరికి యెహోషాపాతు అయినా రూతుకైనా మేలులు జరుగుతూ వచ్చినాయి. యెహోషాపాతు దినాల్లో అయితే అలా యుద్ధం లేకోకుండా దేవుడే చేసేది యుద్ధము. ఆ దేశం నిమ్మలంగా ఉంటూ వచ్చింది, ఆ రాజ్యం నిమ్మలంగా ఉంటూ వచ్చింది. ఏ మాత్రంగా అలజడి లేదు. రూతు సాగి వచ్చింది. సాగి వచ్చిన ద్వారా ఇశ్రాయేలు సంతతిలో చేర్చబడి పరమ బోయాజైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఏం చేసిందమ్మా? పెళ్లి చేసుకుంది. ఈనాడు నువ్వు ఎలాగుండవు, సాగిపోతున్నావు ఆగిపోతున్నావు తెలియదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మందిరానికి వచ్చావు సాగిపోవడానికి ప్రయత్నం చేయి. దేవుని ఇంట్లోంచి నీ ఇంట్లోంచి బయటకు వచ్చావు, ముందుగా ఆగిపోమాక. సగం సాలినేత సగము మాలినేతగా ఉన్నమాక. సగం అది సగం ఇదిగా ఉండకూడదు. నువ్వు ఉంటే ఎట్లా ఉండాలమ్మా? నువ్వు వింటే ఎచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉంది, అంతేగాని నిలువెచ్చగా ఉన్నమాక. అందుకని మన జీవితంలో సాగిపోయేటట్టు ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎందుకు ఆగిపోతాం గుర్తుపెట్టుకొని. ఇప్పుడు చూసేది ఏంటంటే, ఇప్పుడు వరకు సాగిపోయేది చూసాం. సాగిపోయే ఇద్దరు చూసాం, రూతుని యెహోషాపాతు ఇశ్రాయేలు ప్రజలు చూసాం. అక్కడ రాజ్యం నిమ్మలంగా ఉంది, ఇక్కడ రూతు ఆశీర్వదించబడింది. ఇప్పుడు ఆగిపోతే అందుకని దేవుడు అన్నాడు, అదిగో పలానా దాన్ని బట్టి నువ్వు ఆగిపోతూ నువ్వు సాగిపో అంటాడు. దేన్ని బట్టి ఆగిపోతా? దేవుడు అలా సాగిపోమంటున్నాడు. నువ్వు దేన్ని బట్టి ఆగిపోతున్నావు అంటే, రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి రాయబడుతూ వచ్చిన మాట. సామెతల గ్రంథం, సామెతలు 4వ అధ్యాయం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. భక్తిహీనుల త్రోవకు చేరకము, దుష్టుల మార్గము నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోమ్ము. ఇక్కడ ఏం చెబుతున్నాడమ్మా? ఎందుకు దేని నుండి సాగిపోమన్నాడు? దాని నుండి తొలగి. చెప్పండి. భక్తిహీనుల త్రోవ. భక్తిహీనులు ఏం చేస్తారు? నిన్ను ఏం చేస్తారు? చెడగొడతారు. అమ్మా, మంచి మార్గం వెళ్ళేటప్పుడు చెడగొడతారు. రెండోది, దుష్టుల మార్గం నడవద్దు అంటున్నాడు. దుష్టుల మార్గము నడవద్దు. వారు ఎవరంటే దుష్టునికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ మార్గం నువ్వు నడిచేవనుకో నీ పని అయిపోయినట్టే. మూడోది, దాని యందు ప్రవేశింపక తప్పించుకోవాలంట. అమ్మా, ఏం చేయాలి? వాళ్ళిద్దరు యందు తప్పించుకోవాలి. ఇద్దరు ఉన్నారు, భక్తిహీనులు దుష్టులు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య నువ్వు ఏం చేయాలమ్మా? తప్పించుకో. పక్షి ఏం చేసిందమ్మా? పక్షి తప్పించుకున్నట్లు నువ్వు కూడా ఏం చేయాలి? తప్పించుకోవాలి. పక్షి ఎలాగో తప్పించుకుని తెలుసా? జ్ఞానం కలిగిన పక్షి. ఒక పక్షి ఎలా ఉంటుందో తెలుసా? వల వేసినప్పుడు కానీ, నూకలు చల్లినప్పుడు కానీ ఎలా ఉంటుందో కొన్ని పక్షులు గమనించి వాటిలో పడితే నేనేమవుతాను? చిక్కుకుంటానని చెప్పి ఏం చేసిందో తప్పించుకునేదంట. ఇక్కడ నీ మధ్య నా మధ్య ఎలాంటి వారు ఉన్నారు? భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులు అంట నిన్ను త్రోవ తప్పిస్తారంట. అంతేకాకుండా దుష్టులు ఉన్నారంట. దుష్టులు ఏం చేస్తారు? మార్గాన్ని తప్పిస్తారంట. వారి యొద్ద నుండి ఏం చేయాలమ్మా? వారి యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుమో, దాని నుండి తొలగి సాగి రమ్ము. ఎక్కడ రమ్మన్నాడు? ఎక్కడ రావాలి? సాగి దేవుని యొద్దకు రావాలి. కొంతమంది పోట్లాడలు అవుతే పోట్లాడు జరుగుతూ ఉండి తన్నుకుంటా ఉంటారు. వాళ్ళ మీదకి ఏదన్నా వచ్చిద్దా అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? కొంతమంది తప్పించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వచ్చిందిలే, ఎవడొస్తాడు చూసుకున్నాం అంటారు. ఎవడొస్తాడు చూసుకున్నాం అన్నవాడు చిక్కుకొని వాళ్ళు తిరుగుతుంటే ఈడు కూడా తిరుగుతూ ఉంటాడు. ఏదేం చుట్టూ? చెప్పండి, దేని చుట్టూ తిరుగుతాడు?
కోర్టు చుట్టూ స్టేషన్ చుట్టూ తిరుగుతా ఉంటారు. నేను ఒకసారి మా చెల్లిలో మా మేనగోళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది. మేనగోళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే అది హార్ట్ పేషెంట్కి 2 లక్షలు డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఈ కరోనా టైంలో ఆ డబ్బులు ఆయన జాబ్ కదా, ఉద్యోగం లేక పిల్లలు కాలేజీకి రాక ఆయన లెక్చరర్, ఆయన ఎల్లక జీతం లేక ఇంటికాడే ఉంటున్నాడు. డబ్బులు జీతం ఉంటే ఏదన్నా కాదు బాగా తీర్చేస్తారు, ప్రైవేట్ జాబులు కదా తీర్చేస్తారు. అయితే ఈయన జాబు లేకుండా ఇంటికాడ కూర్చుంటే ఆ కరోనా టైంలో ఈ మా మేనగోళ్ళు ఏం చేసింది, ఆ 2 లక్షల వాళ్ళు ఈమని ఒత్తిడి పెట్టేసరికి వాళ్ళు ఈలేపోయేసరికి ఏం జరిగిందంటే ఆ ఏమూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఏమూరు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అప్పుడు మా బామర్ది లెక్చరర్ కదా, కొద్దిగా లెక్చరర్, ఆయన కొద్దిగా స్టూడెంట్కి పాఠాలు చెప్పాడు కదా, కొద్దిగా నన్ను పిలిచాడు. సరే ఆ లెక్చరర్కి ఎందుకులే మనము ఆ మాట కాదనకూడదులే అని చెప్పి నేనేం చేశాను, వెళ్ళేసరికి వెళ్ళిన తర్వాత మరి ఇద్దరిని మాట్లాడిచ్చామా, నీకు చిన్నమ్మాయిది నువ్వల్ల కూతురు అవుతూ ఎందుకు కేసులు పెట్టుకున్న తర్వాత రేపు మొహమహాలు చూసుకోలేరు కనుక ఎందుకు కేసులు అంటే డబ్బులు ఇవ్వాల్సిందే, డబ్బులు ఇవ్వకపోతే నేను ఎవరుతాము, ఆ బంధుత్వం గురించి ఆయన వాళ్ళ గురించి తర్వాత సంగతి, నాకు డబ్బే ప్రాముఖ్యం అంటే ఆయనల్లా నా దగ్గర ఇప్పుడు లేవమ్మా, నేను ఆ డ్యూటీ కార్డు లేదు, కరోనా టైము నేను ఏం చేయలేను అన్నాడు. అప్పుడు ఆ స్టేషన్ కాడ ఎస్ఐ గారు లోపల ఉన్న రైటర్ పిలిచి ఆ ఎస్ఐ గారి దగ్గర తీసుకెళ్ళాడు. ఎస్ఐ గారు మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా మరి వాళ్ళిద్దరు సర్దుకాట్లేదు కనుక నేను ఇప్పిస్తాననే మాట ఒక్క మాట చెప్పు అన్నాడు. ఏమన్నాడు, ఇప్పిస్తాననే మాట ఒక్క మాట చెప్పు చాలు అన్నాడు. చాలని ఆ పేపర్ మీద ఏం చేశారు, కింద వైట్ పేపర్ మీద సంతకం పెట్టేసుకున్నాడు. ఈ సంతకం ఎందుకు పెట్టేనా అని తలకాయ పట్టుకున్న కొన్ని దినాల తర్వాత ఇప్పుడు సంతకం పెట్టింది కానీ ఫోన్లు ఎవరికి వస్తున్నాయి, ఫోన్లు ఆడకెవరిలో ఫోన్లన్నీ నాకే వస్తున్నాయి. ఇప్పిస్తాన్నా ఇప్పి కరోనా పోలా, ఆయన డ్యూటీ చేయట్లా, ఎట్లా ఇప్పేస్తాం. నేను అన్నాను, వాళ్ళు అన్నారు, అయ్యా నాకు పిరంగపురంలో 2.5 సెంట్లు ఉంది స్థలము, ఆ స్థలాన్ని కాగితాలు అంటే ఇట్లాగే జగనన్న కాలనీయో లేకపోతే చంద్రబాబు కాలనీ లాంటివి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆయనకి ఆ టైంలో మరి ఎవరున్న టైం తెలియదు కానీ ఆయనకు 2.5 సెంట్లు వచ్చింది. ఆ 2.5 సెంట్లు కాగితాలు ఆయనకి ఇస్తానికి తీసుకున్నాడు. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, మా మేనల్లుడి భర్త ఆ కాగితాలు 4 పాసి గీక్కోట పనికిరాదు, ఆ కాగితాలు నాకు వద్దు అన్నాడు. సరే వద్దనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోయా, నేను అధికారం శాంతి ఇచ్చాను, వద్దంటే నేనేం చేయలేమని చెప్పి అలాగూ నేను తప్పించుకోవడానికి వాళ్ళ కాగితాలు ఇస్తానన్నా తీసుకోపోయేసరికి చివరాఖరికి వాళ్ళని ఇచ్చిపెట్టి నా మీద కేసు పెట్టారు. ఎవరి మీద? నా మీద, భార్య మీద, శ్రీనాథ్ మీద, హవీలా మీద, ఈ 4 మీద కేసు పెట్టారు. అందుకనే ఎందుకు చెబుతున్నా ఈ మాట అంటే, భక్తిహీనులు త్రోవ విషయంలో కానీ దుష్టుల మార్గంలో కానీ నువ్వేం చేయకూడదమ్మా, నడవక ఏం చేయాలి, తప్పించుకోవాలి. వారి మధ్య నుండి దానిలో ప్రవేశించకుండా తప్పించుకుని తిరుగుమో దాని నుండి తొలగి సాగిరమ్ము. ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు దాని నుండి తప్పించుకు రావాలంటే ఏం చేయాలి తల పట్టుకున్నా ఏం చేయాలో సేవకునైపోయా, ఎవరిని పట్టుకోవాలో ఏం చేయాలో, ఎవరి దగ్గర నుండి ఎలా మరి నేను ఇడిపించుకోవాలో అర్థం కాక నానా దాదాపు నెల రోజులు ఎంతో ఇబ్బంది పడుతూ వస్తే ఏంటి ఈ పరిస్థితి, కేసు కాడు పెట్టింది, పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు, ఎట్టాగా అనుకున్న సమయంలో నాకు ఆ కొల్లూరు ఎస్ఐ గారు మంచి అంటే మేరుగు నాగార్జున గారి మేనలుడు అంట
ఆయన పరిచయం అయ్యాడు. పరిచయం అయితే ఇట్లా జరిగిందండి ఎట్లంటే అప్పుడు ఆయన కొంచెం అంటే వాళ్ళ నేరుగా నాగార్జున గారి మేనడు వాళ్ళ అమ్మమ్మంట ప్రార్థనకి వెళ్ళిద్దంట, మన సహవాసం ప్రార్థనకి వెళ్ళిద్దంట. ఆమె ఏం చేసిందంటే మరి ఇట్లా దైవ సేవకుడు అని చెప్పాడేమో ఆయన. చెబితే అయ్యా దైవ సేవకులు మధ్యలో ఇస్తామని చెప్పారు కానీ వాళ్ళ మీద కేసు నువ్వు ఫైల్ చేయొద్దు అని చెప్పి ఆమె చెప్పిందేమో. ఇక ఆయన ఏం చేశాడంటే జరిగిన కథ ఏదో కథలుగా చెవట్లా నిజంగా జరిగింది చెబుతున్నా. అట్లా ఉంటే అప్పుడు ఆయన శనివారము తెల్లారితే ఆదివారం 2 జీబులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఆయన వేసుకొచ్చి అప్పుడు మా ఊరు అబ్బాయి డ్రైవర్గా చేస్తాడు పోలీస్ స్టేషన్లో. ఆ అబ్బాయి పిలిచాడు, మావయ్య నీకు నువ్వు ఎస్ఐ గారు రమ్మన్నాడు. ఆ రోడ్డు మీదకి వెళ్తే ఆయన ఒక్క నిలబెట్టి ఇట్టకి వీడియో తీస్తా ఏం చేసాడు తెలుసా? అమ్మా ఎంతమందే ఉండరు రోడ్డు మీద, ఎంతమంది ఉన్నమ్మా, ఈయన వాళ్ళని కొడతాం కానీ వాళ్ళని పొలుగుతో కొడతాం కానీ కత్తితో చేయటం కానీ ఏమైనా వాళ్ళు కేసు అట్టబెట్టారు. డబ్బులు ఇప్పిపోయేసరికి అట్టబెట్టారు, కత్తితో నరకపోయారు, పొలుగుతో పొడవపోయారు, ఇవన్నీ పెట్టారు. వీళ్ళందరినీ విశ్వాసులందరూ బయట వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరిని నుంచోబెట్టి వీడియో తీశారు. వాళ్ళు చెప్పారు ఈ సేవకుడు ఎక్కడ పారిపోలేదే, ఎక్కడే ఉన్నాడు, ఈయన బోధిస్తానే ఉన్నాడు, వారం వారం వారకుడుకులు అన్ని జరుగుతాయి, వాళ్ళే వీళ్ళ మీద డబ్బులు వాళ్ళ చిన్నమ్మకి ఆ అమ్మాయికి వచ్చింది, ఈయనేదో మధ్యవర్తిగా ఉన్నాడు తప్ప ఇప్పిస్తానన్నాడు తప్ప ఆ మాట ఒకటే అన్నాడు. తర్వాత వీళ్ళు ఈయన మీద కేసు పెట్టాడు సేవకుడి మీద. వాళ్ళ పిల్లలు కూడా చదువుకున్నారు కదా, పిల్లలు చదువుకుంటే వాళ్ళ చదువు భవిష్యత్తు పాడు చేయడానికి కేసు పెట్టారని చెప్పి అట్లా చెప్పేసరికి అప్పుడు వాళ్ళందరూ చెప్పిన మాటలు ఏం చేశారు, వీడియో తీశారు. ఆయన మనసు ఆ రోజు అట్లా ఉండకపోతే, ఆ జనులు కనుక అట్లా చెప్పకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని తెలుసా? సేవకుని అయ్యండి స్టేషన్లో ఉండేవాడు. అందుకనే మన జీవితంలో ఎందుకు చెబుతాంటే ఈ మాట, నువ్వు ఎప్పుడైనా సరే దుష్టులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నీ దగ్గర నీ పక్షాన ఉంటాను సంతకాలు పెట్టబాక, ఎంతో నష్టపోతావు. ఆ నష్టాన్ని నేను ఆ నష్టాన్ని మరలా నేను తిరిగి సమకూర్చబడి ఈ ఆలోచించి సమకూర్చ 2 నెలలు టైం పట్టింది నాకు. నువ్వు ఆ జీవితం అట్లా వద్దు, నీకు ఏ సంతకాలు చేయబాక. కోర్టు కాడికి కేసుల కాడి విషయంలో లేకపోతే మధ్యవర్తిగా అప్పుల వారి విషయంలో మధ్యవర్తిగా ఏమాత్రం ఉండదు, సంతకాలు వద్దు. నేను దయచేసి ఒక దైవజనుడికి చెబుతున్నా, పోట్లాడే కాడికి కేసుల కాడికి అవసరమైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడి ప్రార్థన చేయి. నీకు దారి చూపెట్టాడు దేవుడు, నీకు ముందుకు వెళ్ళాలో నీకు తెలియజేస్తాడు. అంతే తప్ప నువ్వు ఎట్లా పడితే అట్లా ఆలోచన లేకోకుండా పరిగెత్తబాక. ఒక యవనస్తుడిగా చెబుతున్నా, పెద్దవాళ్ళకి చెబుతున్నా, నువ్వు ఎట్లా పడితే అలా పరిగెత్తావంటే మునిగిపోతాం, మనమే మునిగిపోతాం. వాళ్ళు బాగానే ఉంటారు, ఎవరు తన్నుకున్న వాళ్ళు గుద్దుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వాడు మునిగిపోతారు. జాగ్రత్త జాగ్రత్త. అందుకని ఎప్పుడైనా సరే సాగిపోవాలనుకుంటే అది మంచిదైతే సాగిపో, అది గనక నీకు కీడు తెచ్చేదైతే ఆగిపో. అలా నువ్వు జీవించితే నువ్వు ధన్యుడు అయిపోతావు. ఇక్కడ దుష్టుల మార్గము, భక్తిహీనుల మార్గము, దానిలో తప్పించుకో తిరుగుమో, దాని నుండి తొలగి సాగిరమ్ము అన్నాడు. ఎక్కడ సాగి రావాలి? యేసుప్రభు యొద్దకు సాగిరా. నీకు జ్ఞానం ఇచ్చేది ఆయనే, నీకు తెలివిచ్చేది ఆయనే, నీకు ఆలోచన చెప్పేది ఆయనే, నువ్వు ఎట్లా నడుచుకోవాలో తెలియజేసేది ఆయనే, నువ్వు ఎలా జీవించాలో తెలియజేసేది ఆయనే. ఆయన యొద్దకు నువ్వు సాగిరా. ఆగిపోమాక, అలాంటి పరిస్థితులకు వెళ్ళమాక, ఆ దుష్టులను తప్పించుకోవడం ప్రయత్నించే. ఎన్నోసార్లు విశ్వాసులే దుష్టుల మధ్య పడిపోతారు, విశ్వాసులే వాళ్ళకు చిక్కుతారు, విశ్వాసులు బిడ్డలే వాళ్ళకు చిక్కుతారు, వాళ్ళు బాగానే ఉంటారు. విశ్వాసుల పిల్లలు, విశ్వాసుల కుటుంబం కలవరాలు అయిపోతాయి. ఆ కలవరాలకు నువ్వు వెళ్ళొద్దమ్మా. అయ్యారా ఎలబాకండి. దేవుని నీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దేవుని దగ్గర సాగిలపడి ప్రార్థన చేయి, దేవుడు నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు.
ఏం చేస్తావు? దేవుని ఆలోచన అడిగి సాగిపో. మంచి ఆలోచన ఇయ్యా, నా సరైన జీవితం, నా జీవితం బాగా జీవితంలో నేను నడుచుకోవడానికి నాకు ముందు ఆలోచించి నడిపించాయని చెప్పి దేవుడు నిన్ను చక్కగా నడిపిస్తాడు. లేదా నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఉండు, తర్వాత నీకు వచ్చే పరిమాణము నువ్వు ఆలోచించి బుర్ర గోక్కున్న ప్రయోజనము. కనుక జాగ్రత్త, సాగిపోయే విషయం దేవుని ఎద్దకు సాగిపోవాలి. లోకంలో ఉండదాని వద్దకు సాగిపోమాక, లోకంలో ఉన్నవారి వద్దకు సాగిపోమాక. ఎక్కడ చిక్కుంటావో తెలీదు, వాళ్ళ ఎప్పుడు చిక్కినతో పక్షి తెలీదు. దాని జాగ్రత్త అది ఉండగానే ఒక్కోసారి పడిపోతా ఉన్నది. జాగ్రత్త. రెండవదిగా చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6 1వ వచనం. కాబట్టి మృతుల పునరుద్ధానము అనుపునాది మరలా వేయక క్రీస్తుని గుర్చిన మూలోపదేశం మాని సంపూర్ణగుటకు సాగిపోదాం. ఎట్లా ఉండాలండి మనము? సంపూర్ణగుటకు సాగిపోవాలంటే పైన ఒకటి ఉంది. ఏంటమ్మా అది? నిర్జీవ క్రియలను విడిచి. ఏం చేయాలమ్మా? సంపూర్ణంగా నువ్వు ముందు సాగిపోవాలంటే ఈ లోకంలో ఉంటే ఏముంటాయండి? నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు. ఆ క్రియలు ఎలాంటివంటి భయంకరమైన క్రియలు అవి. ఆ క్రియలు విడిచిపెట్టాలి. నిర్జీవమైన క్రియలు పనికిరానివయి, ఎందుకు పనికిరానివయి, వాటిని విడిచిపెట్టి సంపూర్ణ అవుతాడంట. ఏం చేయాలమ్మా? సాయి సంపూర్ణ అవుతానికి సాగిపోవాలి. నిర్జీవ క్రియలు ఉన్నాయి. ఒకటల్లా దుష్టుల మార్గము, భక్తిహీనుల త్రోవ ఉంది. మూడోది వచ్చేసరికి నిర్జీవ క్రియలు. ఆ నిర్జీవ క్రియలు కలిగి ఎవరైతే ఉంటారో దాన్ని విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. పాప క్రియలు విడిచిపెట్టాలి. ఆ పాప క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, దేవుని యందు విశ్వాసమును బాప్తిసమును గురించిన బోధయు హస్త నిక్షేపణయు మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణుడు అవుతాడు. ఎట్లా ఉండాలని మనం? సంపూర్ణంగా ఉంటేనే ఎక్కడికి వెళ్ళగలుగుతాం మనము? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించగలుగుతాం. సంపూర్ణంగా లేవనుకో రాజ్యాన్ని దక్కించుకోలేం. కనుక నిర్జీవ క్రియలు, పాపపు క్రియలు ఇడిచిపెట్టాలి. ఆ నిర్జీవ క్రియలు ఇడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం ఏదైతే నువ్వు చేసి పొందావో ఆ బాప్తిసం వచ్చిన ఆ విషయంలో నువ్వు కరెక్ట్ గా ఉండి నడుచుకుంటే కనుక నడుచుకుని సంపూర్ణ అవుటకు నువ్వు ముందుకు సాగిపోవాలి. ఆగిపోమాక. కొన్ని పొరపాట్లు ఉంటాయండి మనలో. పొరపాటులో నేను ఆగిపోతావా? పొరపాటులో నేను ఆగిపోతావా? ఈ ప్రపంచంలో కరెక్ట్గా ఉండే వాళ్ళు ఒకళ్ళు చెప్పండి. విశ్వాసులు ఎవరైనా కరెక్ట్గా ఉండే వాళ్ళు ఒకళ్ళు చెప్పండి. నాలో ఈ లోపం లేదన్న వాళ్ళు చెప్పండి. ఎవరిని చెప్పలేరు. చిన్న చిన్న పొరపాట్లు, లోపాలు ఉంటాయి. ఆ లోపాలు సరి చేసుకుంటూ ఏం చేయాలమ్మా? ముందుకు సాగిపోవాలి తప్ప నాలో లోపం ఉందే, నాలో ఇది ఉందే, ఆగిపోయా, నాలో ఇది ఉంది అందుకే నేను మందిరాన్ని రావట్లా, నాలో ఇది ఉంది నేను మందిరాన్ని రావట్లా. నీలో ఏదన్నా నువ్వు మందిరానికి వస్తే నీ జీవితాన్ని మార్చేస్తాడు దేవుడు, నీ బ్రతుకుని మార్చేస్తాడు దేవుడు. నువ్వు ముందుకు సాగిపోవాలి, ఆయన ఎద్దకు రావాలి. అప్పుడే నువ్వు సంపూర్ణ అవుతావు. లేకపోతే నువ్వు అట్లాగే ఉండిపోతావు. ఆ నిర్జీవ క్రియల్లో ఉండిపోతావు. ఆ మృతమైన జీవితం కలిగి ఉండిపోతావు. అలాగే ఉండిపోతావు. అలాగే నీ జీవితము ఏమైంది? నిత్య నరకానికి పాలైపోతుంది. ఇది రెండోది. మూడోదిగా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. మొదటి 2 వచనాలు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనం ఆవరించినందున మనము కూడా
సులువుగా చిక్కులు పెట్టు. పాపను ఏం పెడుతుందండి? సాతాను ఏం పెడుతుంది ఇప్పుడు? సులువుగా చిక్కులు పెడుతుంది. ఎక్కడ ఏం సులువుగా చిక్కులు? నేను చిక్కుల్లో పడేస్తుంది. ఏం చేయాలో తెలియట్లా నీకు. ఆ చిక్కుల్లోకి వెళ్ళిపోతున్నావు. ఆ చిక్కులు విడిచిపెట్టాలంట. విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలంట. చాలండి అమ్మా. నీ ఎదుట పందెం ఉంచాడు దేవుడు. నీ ఎదుట ఒక పందెం పెట్టాడు. ఎటు పరిగెత్తా? లోకంలో పరిగెత్తావా? దేవుని దగ్గరికి వస్తావా? ఇప్పుడు ఎంతగా ఎలా ఉన్నారు? పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి? లోకంలో పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. మందిరంలో కూర్చున్న కానీ ఆలోచన, ఏ ఆలోచన? అందుకని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, బైబిల్ పెట్టిన వాళ్ళందరూ ఆలోచన చెడిపోయారు. ఈ అంతా పాపం ఆలోచనే, ఇదంతా లోక సంబంధమైన ఆలోచనే, ఇదంతా బాగుపడే ఆలోచన కాదు. బాగుపడే ఆలోచన కాదండి ఇదంతా. ఏ మాత్రం కూడా. ఎన్ని సంవత్సరాలున్నా చెప్పండి. గొరితోక బెత్తిరే. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఈ బెత్తిడిలో నిండిపోతున్నాం. అసలు ముందుకే అసలు అమ్మా సరిపోయిద్దా? బెత్తిడు సరిపోద్దా? నువ్వు ఆ బెత్తిడిలో ఆత్మీయంగా ఎదగకుండా ఆత్మీయంగా ఎదిగి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఆ బెత్తిడిలోనే ఉండిపోతావు. నీకు అన్ని సమస్యలు అట్టగా ఉండిపోతాయి, అన్ని ఇబ్బందులు అట్టగా ఉండిపోతాయి, అన్ని భారాలు అట్టగా ఉండిపోతాయి. ఆగిపోయి ఏం చేయాలయ్యా? ఏం చేయాలి పాస్టర్ గారు? నిన్ను ఉంటే నా మీద ఏం చేసేది? ఏం భరాయించేది? ఎట్లా ఉంటే అంటే నువ్వు సరిగ్గా ఉంటేనేగా. సరిగ్గా ఉండాలక్క. అందుకని సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా నిన్ను పడేసిందండి. పడైదా? సులువుగా సాతాను నిన్ను ఏం చేసింది? పడేసిందండి. యేసు ప్రభు వారిని ఒక్క నిమిషంలోనే, ఒక్క సెకండ్లోనే ఏం చేసిందమ్మా చెప్పండి? రివ్వున తీసుకెళ్ళిందంటే ఎక్కడికి? ఒక్క నిమిషంలోనే తీసుకెళ్ళిపోయిందండి. కన్ను మూసి కన్ను తెరిచేసరికి వెళ్ళిపోయాడు అంట. ఎక్కడికి? ఆయన యేసు ప్రభుని ఆట తీసుకెళ్తే నువ్వు నేనంత యేసు ప్రభుని ఆట తీసుకెళ్ళిపోయే నువ్వు ఆయన జయించాడు కాబట్టి, దాన్ని జయించాడు కాబట్టి అది ఆయన పాదాల కింద ఏమైందమ్మా? చితకు దక్కబడింది. నువ్వు నేనేం చేస్తున్నా? జయించలేకపోతాను. అందుకని సులువుగా సిక్కులు పెట్టి పాపను విడిచి విశ్వాసమున్న కర్తయ్య దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూసి మనం ఏం చేస్తాం? అందుకని ఒక ఆయన అంట యుద్ధానికి వెళ్ళమంటే యుద్ధానికి బయలుదేరాల్సిన సమయంలో ఎక్కడున్నాడు? యుద్ధానికి వెళ్ళాలి. సైన్యంతో పాటు రాజు వెళ్ళాలి. ముందు వెళ్ళాలి. రాజు ముందు సాగాలి. తర్వాత సైనికులు, సైన్యాధిపతులు, మంత్రులు వెళ్ళాలి. ఈయనేం చేసాడు తెలుసా? మిద్ది మీదకి ఎక్కాడు. హాయిగా మీరు వెళ్ళండి అయ్యా యుద్ధానికి, నేను కొంచెం ఆగుతాలి, మీరు వెళ్ళండి అన్నాడు. అసలు ఆగొచ్చా? ఆగల. ఏం పెట్టిందో తెలుసా? దావీదుకి ఏం పెట్టిందో తెలుసా? సాతాను సులువుగా చిక్కులు పెట్టి ఏం చేసింది? చిక్కులు పెట్టి ఏం చేసిందమ్మా? పాపంలోకి నడిపించి. అందుకని దావీదుకి చెప్పండి 2 సమూయేలు 11వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. దావీదు యుద్ధ సమయమున ఎక్కడికి ఎక్కాడు? జనులందరూ పంపించాడు. మిద్ది మీదకి ఎక్కాడు. అమ్మా మిద్ది మీదకి ఎక్కి ఏం చూశాడు? ఒక స్త్రీని చూశాడు. స్త్రీని చూసి ఏం చేశాడు? పాపం చేసినాడు వదిలిపెట్టాడా? ఆ పాపాన్ని బట్టి ఆమెకేమొచ్చింది? గర్భిణి వచ్చింది. ఈ గర్భిణి వచ్చేసరికి ఇప్పుడు తన భర్త వచ్చాడు. ఇప్పుడు భర్త వస్తే ఏం చేసాడు? ఈ భర్తని భార్య దగ్గర పంపించాడు. కానీ ఈయన రాజుకు నమ్మకస్తుడు కనుక రాజు దగ్గర అక్కడ కోటలను పడుకున్నాడు. ఈయన అట్ట కాదని చెప్పి సంపాలని చెప్పి సంపించేసాడు. ఎంత పాపం అండి ఈ పాపం! ఎంత పాపం చేశాడు దావీదు! యుద్ధానికి వెళ్ళకోకుండా ఈమెతో పాపం చేశాడు. రెండోది ఏం చేశాడు? ఆ బెత్షెబా యొక్క భర్తను ఏం చేశాడు? సంపించాడు. ఎంత పాపం కట్టుకున్నాడు చూడండి.
ఏం చేయాల్సింది? ఆగిపోయేంత పాపం తెచ్చుకున్నాడు. ఆగిపోయేంత పాపం తెచ్చుకొని ఈనాడు నువ్వు ఆగిపోయి ఎంత పాపం తెచ్చుకున్నావు చూడు అమ్మా. పాపం తెచ్చుకుని ఎంత ఆ పాపాన్ని బట్టి ఎంత యాతన, నరకయాతన పడ్డాడు. ఎంతమంది చచ్చిపోయారండి? ఒక్క పాపానికి, ఒక్క పాపం చేసిన దానికి 4 పిల్లలు చచ్చిపోయారు. చూసారా? ఆగిపోతే ఎంతమంది చచ్చిపోయారమ్మా? 4 పిల్లలు. దావీదుకు పుట్టిన 4 పిల్లలు చచ్చిపోయారు. ఒక్కొక్కరు ఒక యుధంలో చచ్చిపోయారు. ఒకళ్ళల్లా పసిపిల్లడప్పుడే పసిగుడ్డప్పుడు చచ్చిపోయాడు. తర్వాత ఇంకోడు ఎడ చచ్చిపోయాడు? అన్నదమ్ములే. అన్నయ్య ఏం చేశాడు? అబషాలోము ఆమ్నోన్ని చంపేశాడు. తర్వాత అదోనియా ఉన్నాడు. తర్వాత తను రాజు అవ్వాలని చూసి తను కూడా ఏం చేశాడమ్మా? ఆయన చచ్చిపోయాడు. అబషాలోము కూడా చచ్చిపోయాడు. 4 చచ్చిపోయారు లేదా? ఎందుని బట్టి? ఆగిపోవడం బట్టి. నువ్వు ఆగిపోతే జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? నష్టం. వద్దు, ఆ నష్టం వద్దు. సాగిపో. పాపం నుండి సాగిపో. దుష్టుల మార్గం నుండి సాగిపో. సులువుగా చిక్కులు పెట్టి దాని నుండి సాగిపో అయ్యా. అంతేకాదు నిర్జీవ క్రియలు విడిచి సాగిపో. ఇశ్రాయేలు ప్రజలు రూతు యెహోషాపాతు వాళ్ళందరూ కూడా సాగిపోయారు కాబట్టి వారు మేలు చూశారు. ఆగిపోయిన పరిస్థితి చాలా నష్టం వచ్చింది. ఆగిపోతావా? సాగిపోతావా? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. సాగిపోతే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటారు. సాగిపోతే దేశం నిమ్మలంగా ఉంది. సాగిపోతే రూతు ఆశీర్వదించబడింది. ఆగిపోయిన దావీదు ఎంతో నష్టపోయాడు. భక్తిహీనుల త్రోవ, దుష్టులన్న మార్గం, ఇంకే మార్గం? నిర్జీవ క్రియలు, సులువుగా చిక్కులు పెట్టు ఈ విషయంలో జాగ్రత్త. ఒక దైవ సేవకుడికి చెబుతున్నా, నువ్వు అలాంటి జాగ్రత్త కలిగి ఉంటే నువ్వు ధన్యుడు అయిపోతావు. ఎప్పుడైనా సాగిపోవడం అంటే దేవుని దగ్గర రా, దేవుని మందిరాన్ని రా, దేవుని సన్నిధిలో రా, ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు, నీకు జ్ఞానం ఇస్తాడు. ఏం చేయాలి ప్రభువా? ఎలా నడవాలి ప్రభువా? ఉద్యోగమా? వ్యాపారమా? లేకపోతే పొలం పనులా? ఎట్లా సాగిపోలో నాకు నేర్పించాయి అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రభుని అడుగు. ప్రభు నీకు నేర్పిస్తాడు. ఒకవేళ నడవకోకుండా ఎంత నష్టపోయావో ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుని మన మధ్యలో ఉంచబడిన ఆ ప్రభు పనిలో పాలు పంపులు పొందు. ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు.